6 చీలల బియ్యం పిండి, ఇందులో శనగపిండి పోస్తాం. మురుకులు చేసుకుంటున్నాం. ఇందులో ఏమేమి వేయాలంటే ఇక నువ్వులు పోస్తున్నా, ఓం వేస్తున్నా, కారం వేస్తున్నా, కొంచెం వేస్తున్నా ఉప్పు, ఇదివరకు వేసిన, కొంచెం పసుపు వేస్తాను. కలుపుకోవాలి బాగా. కొంచెం నూనె పోసుకోవాలి, ఎందుకంటే ఇవి జర మురుకులు కదా, పురపుర అంటే. ఇట్లా కలుపుకోవాలి బాగా. ఇక నీళ్ళు పోస్తున్నాం, వేడి నీళ్ళు కలుపుకోవాలి మంచిగా. కాలుతుంది కాబట్టి గడితో కలుపుతున్నా నేను. ఇట్లా కలుపుకోవాలి పిండి, వేడి నీళ్ళు పోసి. బాగా ఇస్తే మంచిగా వస్తాయి, ఇసుకపోకుండా. మురుకులు వేసుకుంటున్నాము, ఇట్లా గోలియాలి. గోలనిగా ఎంతసేపు అయినాక మరేయాలి. ఇట్లా మరేసుకోవాలి ఎంతసేపు. గోలు నెయ్యి తీస్తున్నా. చేసినాము గోలు నెయ్యి తటలకి ఎత్తిన, ఇక అందులో కూడా ఎత్తుకుంటాం. ఇక మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి. ఒక లైక్ చేయండి.